ఇప్పుడు మీ పిల్లలందరూ మీ మాటలు వినడానికి వచ్చారు. వినడానికి మంచి మనసు, సంయోచితమైనటువంటి జ్ఞానంతో మీ మాటలు మీ పిల్లలకు చెప్పడానికి, మీ పిల్లల తండ్రి మీ మార్గంలో చక్కగా నడిపించడానికి వాక్యం ద్వారా నాకు కావలసిన జ్ఞానము, బుద్ధిని, పరిశుద్ధాత్మని మన సహాయం నాకు అందించమని మిమ్మల్ని వేడుకుంటూ మీ బాధను చెంత కోరుకుంటూ కార్యక్రమం తండ్రి మీ మహిమాత్మని చక్కగా జరిగించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థనడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనమందరం కూడా దేవుని వాక్యం నిమిత్తం మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనమందరం కూడా ఇక్కడికి వచ్చిన సంగతిని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ పాట మీకు ఎందుకు చూపించానంటే ఆ పాటలో ఒక చక్కటి పాఠం ఉంది. ఏమండి, మీరు చూసినటువంటి పాటలో ఒక చక్కటి పాఠం ఉంది. ఆ పాఠాన్ని మీరందరూ కూడా నేర్చుకోవాలని నేను పాట వేయడం జరిగింది. మీ అందరూ తెలుసు, కానీ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కూడా తెలియదు. దేవుడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట ఇది. ప్రారంభకాలం. ఆ ప్రారంభ కాలంలో ప్రజలు చూశాడు. ఈ ప్రజల్లో ప్రభుకి ఏం కనబడిందో తెలుసా? పాపం అండి. ప్రజలలో అంతా కూడా ప్రజల హృదయాలు నిండా ఏం నిండకపోయిందంటే పాపం నిండకపోయింది. అది ప్రత్యక్షంగా ప్రభు చూశాడు. చూసిన తర్వాత తన ప్రాణం వెలువెల్లాడిపోయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. సుమారు నా అంచనా ప్రకారం ఒక 5,000 సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో దేవుడు చూశాడు, ప్రజలను చూశాడు. ఈ ప్రజలను చూసినప్పుడు ఈ ప్రజల్లో దేవునికి కనపడింది కనికరము, జాలి, దయ, ప్రేమ. ఇవి కాదు, పగలు, ప్రతీకారాలు, పాపాలు, అనేక రకాలైనటువంటి పాపాలు ప్రభు కంటికి కనపడాయండి. అలా కనపడినప్పుడు కన్న తండ్రి మనసు ఏమైందో తెలుసా? అందరూ తెలుసు, నొచ్చుకునింది అనే సంగతి. మన పిల్లలు పాపంలో ప్రయోజకులైతే ప్రభు మెచ్చుకుంటాడా, నొచ్చుకుంటాడా? మీ పిల్లలు పాపంలో ప్రయోజకులైతే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీ ప్రాణం ఎలా ఉంటుందో చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుందో చెప్పండి. మెచ్చుకోరండి, మీ హృదయం అంతా నొచ్చుకుంటుంది. దేవుని పిల్లలారా, దేవుడు ఎవరంటే మనకు తండ్రి అండి. దేవుడు ఎవరు? మనకు తండ్రి. మరి మన తండ్రి మనసు ఏమిటి? పాపం చేస్తున్నటువంటి వాళ్ళని చూసి ఎలా ఉంటారు చెప్పండి? నొచ్చుకుంటారండి. ఒక తల్లిదండ్రులకు తన పిల్లలు దారి తప్పినప్పుడు, పాపాత్ములుగా మారిపోయినప్పుడు వాళ్ళ ప్రాణం ఎంతో విలువైపోతారు. దేవుని మనసు కూడా అంతే కదా. ఆదికాండము మనం ఇప్పుడు చదువుకునే మాట. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మనస్సు ఈ ప్రజలను చూసినప్పుడు ఏమైపోయిందో చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం దేంట్లో అండి మంచి గొప్పడు అవుతున్నాడు? మంచిలోనా చెడులోనా? చెడుతనంలో గొప్పడు అంటున్నాడు చూడు. బైబిల్ అండి స్కానింగ్ గ్రంథం. మనిషి మనసును, మనిషి హృదయాన్ని స్కానింగ్ చేసి కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుంది. సృష్టి కరెక్ట్గా చక్కటి రిపోర్ట్ ఇస్తుంది.
మనం తయారు చేసుకున్నటువంటి మిషన్స్, బ్లడ్ ఉంది, జ్వరము వచ్చింది అనుకోండి, ఏ జ్వరం వచ్చిందో తెలియజేయడానికి చక్కటి మిషన్లు ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్, ఏమిటి వైరల్, ఏదో ఒకటి జ్వరాలు రకాలు ఉంటాయి కదా, ఏదో మామూలు జ్వరాలు, ఏ రకాలు, లేకపోతే ఇంకా మిగతా రోగాలు, వీటన్నిటి కూడా తెలియాలంటే మిషన్లోకి పోవాలి. మిషన్లోకి వెళ్ళినప్పుడు మిషన్ చక్కగా చెప్తారు. మిషన్ని కలిగించింది, ఈ సృష్టిని కలిగించింది సృష్టికర్త. మరి ఆయన ఎలా ఇస్తాడు రిపోర్ట్ మన విషయం? మనుషుల రిపోర్టు సరిగ్గా డాక్టర్ కాడికి పోవాలంటే భయం నాకు. మీకు ఇదివరకు చెప్పాను నేను. ఎంత జ్వరం వచ్చినా ఇంట్లోనే ఆ పసుపు వేసుకొని ఏమిటి, లేకపోతే నీళ్లు కాంచుకొని అది వరకే ఉంటాను తప్ప డాక్టర్ దగ్గరికి పోవడానికి ఇష్టపడి భయం నాకు. చిన్నప్పుడు చూదంటే మేము, ఇప్పుడు డాక్టర్ దగ్గర. ఎందుకంటే వాడు జ్వరం అనిపోతే క్యాన్సర్ అని చెప్తాడు. కావాల్సిన డబ్బు అంతా మన దగ్గర తీసుకుంటాడు. మన పేదవాళ్ళు మన దగ్గర వస్తుంది. 100 రూపాయలతో పోయేది వాడు ఎవరి సుమారు 10,000 రూపాయలు చెప్తారు. మనుషులు మోసగాళ్ళు, మహానుభావుడు మాత్రం నచ్చుతారు. దేవుడు పిల్లలు అన్నాడు, దేవుడు కూడా ఒక మనిషిని స్కానింగ్ చేస్తున్నాడు. స్కానింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్తానంటే ఆయన ఉదయాల్లోకి వెళ్తున్నాడు. మనిషి మనసుల్లోకి వెళ్తున్నాడు. ఆ మనసును చూసినప్పుడు ఈ మనిషి ఎంత దేవునికి ఎలా కనపడ్డాడు తెలుసా? ఈ మనిషి దేవునికి ఎలా కనపడ్డాడు తెలుసా? చదవండి మళ్ళా మాట. నరులు చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు. అంటే నరులు చెడుతనం దేవునికి ఎలా కనపడింది? గొప్పదే కనపడింది. మనకు మనం ఏమనుకుంటాం అంటే మనం గొప్పవాళ్ళము అనుకుంటాం. మనం గొప్పవాళ్ళము కాదు ఎవరు చెప్పాలి? దేవుని ఎదుట గొప్పవాళ్ళము అన్నమా? దేవుడు మన గురించి నా పిల్లలు గొప్పవాళ్ళు, నా పిల్లలు గొప్పవాళ్ళు అని దేవుడు సాక్ష్యం ఇచ్చేంత స్థితిలో ఉన్నామా? పరీక్షించుకోవాలి. మనం చెడులో గొప్పగా ఉన్నామా, మంచిలో గొప్పగా ఉన్నామా? మీ గురించి మీరు, నా గురించి నేను, మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. నేను గొప్పవాడిని అని చెప్పేదానికి లేదు. నువ్వు గొప్పవాడుగో కాదో చెప్పడానికి ఒక ఆయన ఉన్నాడు. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం చాలదు. మనం గొప్పవాళ్ళమా కాదని మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. లేకపోతే నీ ఎదుటోళ్ళు, ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇచ్చాలి. ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎలా ఉన్నాం? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేనికోసం భూమి మీదకి వచ్చాం? దేనికోసం బ్రతుకుతున్నాం? ఏ మార్గంలో ఉంటున్నాం? ఎలా పోతున్నాం? ఎలా ఉంటున్నాం? ఇవన్నీ కూడా దేవుని పిల్లరా మందిరానికి వచ్చే మనం, సంఘానికి వచ్చే మనం ఈ స్థితిని ఆలోచించుకుంటూ పరీక్షించుకుంటూ ఉండాలి. నేను మంగళవారం చెప్పాను కదా, సంఘంలోకి వచ్చాం మనం అందరం. ఎందుకు వచ్చాం సంఘంలోకి? దేనికి వచ్చాం మనం సంఘంలోకి? చెప్పండి. పని మంగళవారం చెప్పాను అనుకుంటాను. దేనికి వచ్చాం? మధ్యాహ్నం ఏం కూర చేసుకున్నారు చెప్పండి. తెలుసు. ఇది చెప్తే అది చెప్పరే అడుగుతాడని మీరు చెప్పండి. మధ్యాహ్నం ఏం తిన్నారు? మంగళవారం ఏం చెప్పాను? దేవుని పిల్లరా, సంఘంలోకి దేనికి వస్తామంటే మనల్ని మనం రక్షించుకోవడానికి. పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతాం? పోలీస్ స్టేషన్కి పరిగెత్తే ఎందుకు పోతాం? మనల్ని మనం రక్షించుకోవడానికి. అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు మనకు వచ్చిన ఆపదను వాడు తప్పించగలరు. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? దేవుని పిల్లలారా, వచ్చిన మనమును
ఇక్కడ ఉండకుండా సాతాను ఏం చేస్తాడని మీకు చెప్పాను కదా. ఏం చేస్తాడు? పొగ గుర్తుంది. ఎలక బయటికి రావడానికి పొగ గురించి చెప్పాను. దేవుని పిల్లలు అన్నాను, మనిషి దేంట్లో గొప్పవాడు ఆలోచించుకోవాలి. చెడుతనంలో గొప్పవాడైపోయాడట. ఆ చెడుతనంలో గొప్పవాడైనటువంటి తన కుమారుని చూసిన దేవునికి ఏమైపోయింది తెలుసా? నరులు చెడుతనం గొప్పదని దేవుడు చూసి తన హృదయంలో నొచ్చుకున్నాడు. తన హృదయంలో బాధపడ్డాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆనాటి చెడుతనం ప్రారంభం నుంచి దేవుడి ప్రారంభం నుంచే దేవుడు ఒక మంచిని స్థాపించాలనుకున్నాడు. ఒక మంచిని స్థాపించాలనుకున్నాడు తన కుమారుడైన ఆదాము ద్వారా. అలా మనుషులందరి ద్వారా చక్కటి తన యొక్క పరిపాలన, తన యొక్క రాజ్యము, తన యొక్క మంచి జీవితం మనుషులందరూ కూడా జీవించాలనుకున్నాడు. కానీ మనిషి మాత్రం దేవుళ్ళలాగా ఉండడానికి సిద్ధపడలేదు. దేవుడితో ఉండడానికి, దేవుడితో సహవాసం కలిగి దేవుళ్ళలాగా జీవించడానికి మనిషి మాత్రం దేవుడితో ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు చూసి బాగా బాధపడ్డాడు, దేవుడు చూసి బాగా నొచ్చుకున్నాడు. అప్పుడు ఇక వద్దు, వీళ్ళంతా వద్దు, వీళ్ళు పనికిరారు. ఇంకా ఎవరున్నారు పనికి వచ్చేవాడని చూసినప్పుడు నోవాహు కనపడ్డాడు. అప్పట్లో నీతిమంతుడు ఎవరు కనపడ్డాడు? నీతిమంతుడికి ఎవరు కనపడ్డాడు? నోవాహు ఒకడే అన్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, 9వ వచనం. ఎన్నో వచనం? అయితే 8, 6, 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైను. ఎక్కడది? ఎన్నో వచనం? 9. నోవహు వంశావళిదే నోవహు నీతిపరుడును తన తరములో నిర్ధారహితునుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏమన్నా? దేవుడితో కూడా నడిచినవాడు. 7వ అధ్యాయం 1వ వచనం కదండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ తరముల్లో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే నీ కుటుంబము అన్నాడా? నీ కుటుంబం కూడా అన్నాడా? నీవే. ఏకవచనమా బహువచనమా? మరి నీవు ఒక్కడే కనపడ్డావే నాకు. నీతో పాటు ఎవరు తెచ్చుకో, వాడలకు వచ్చేయండి. నోవాకు ఎంత భంగపడి ఉంటాడో వాళ్ళందరినీ కూడా నోవాకు లాక్కురావడానికి. మీ భార్యని చర్చికి తీసుకురావడానికి, మీ భర్తను చర్చికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వస్తారా? మనం సస్తాం వాళ్ళని తీసుకురావడానికి. ఎస్, చర్చిలకు వస్తారా? రారు. ఎందుకు రారు? రారు చర్చిలకు. చావడానికి అయితే పోతారు, బతకడానికి ఎవరు రారండి. బతకడానికి ఎవరు సిద్ధపడటం లేదు. ప్రపంచం అంతా ప్రారంభం నుండి కూడా ప్రాణం కొట్టుకోవడానికి సిద్ధపడతాం, చావడానికి సిద్ధపడతాం. తింటే చేస్తాం అన్నాడు. ఏం చేసింది అంటే దేనికి సిద్ధపడింది? ఈనాటి వరకు నేను నాడు నేడు గురించి చెప్తున్నాను. నాటి ఎలా ఉందో నేడు కూడా. చావడానికి సిద్ధపడుతున్నారా, బతకడానికి సిద్ధపడుతున్నారా? చెప్పండి. ఎవరు వస్తున్నారు చర్చికి? నిజంగా మేడం చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. వచ్చేస్తుంది ఆవిడ, పక్క ఆవిడ
ఆవిడ ఈరోజు కూడా పూజలు చేస్తుంటారు బాబు. వచ్చి 7 గంటలకి అక్కడ కూర్చోంటారు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూర్చోలేదని సిద్ధపడ్డాం లేదు. రారు రారు రా 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 అరుస్తూ ఉంటాను నేను. మా ఇంట్లో వాళ్ళు ఎందుకంటే మా కొడుకులను మా భార్యను ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చేదానికి నేనేం కావాలి తెలుసా? ఓల్డ్ స్టోరీలో సాయి కుమార్ మాత్రం తయారు కావాలి. అంటే కానీ అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు తాబేలు వేసినట్టు వేస్తూ ఉంటారు. పోవాలన్నా పోవాలన్నా పోవాలన్నా. ఎక్కడికన్నా ఊర్లు కానండి పోవాలన్నా పోవాలంటారా? అప్పుడు వీళ్ళు ఏమిటి సాయి కుమార్లు ఇస్తారు. ఎక్కడికైనా తిరగడానికి, ఎక్కడికైనా పోవడానికి, బజార్కి పోవడానికి, బంగారు కొనుక్కోవడానికి పోవాలన్నా పోవాలన్నా అంటారా? ఈడ్చుకొని పోతారు. ఈడికి వచ్చేదానికి మేము ఈడ్చుకురావాలి. ఏమిటి ఆపోజిట్లో పాపం స్త్రీలు మంచి చాలా మంది వచ్చారు. వీళ్ళ భర్తలు, వీళ్ళ పిల్లలు, కుటుంబం ఇది ఏమనుకుంటున్నారు? వాడండి. ఆనాడు వాడ, ఈనాడు వాడకు సాదృశ్యం ఇది కూడా. ఏది మీ భార్యలు, మీ భర్తలు, మీ పిల్లలు పరలోకానికి వద్దా? వద్దా? ఆలోచించాలన్నా మనవి. నీ ఒక్కడు అంటున్నాడంటే మిగతా వాళ్ళు కుటుంబం లేదు. నువ్వు ఎక్కి వాడన్నాడు, ఆమెను ఎక్కించుకోరానలేదు. పోయి భంగపడుకున్నారు. భార్య 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 పిల్లలు అంతా తెచ్చుకున్నాడండి పాప. తెచ్చుకున్నాడు పాప. పెట్టాలి. మనం తెచ్చుకుంటున్నావా? తెచ్చుకుంటున్నావా? ఏం చేసుకుంటున్నాం? పిల్లలను, భర్తను, భార్యను, కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నాం? నీ కుటుంబం అని నీ మాట వినకపోతే బయట వాళ్ళు ఏమంటారు? అదే ఇప్పుడు ప్రశ్న. యేసుప్రభు కుటుంబమే ఆయన మాట అన్నప్పుడు మీ పక్కకు వచ్చి ప్రజలందరికీ చెప్పి సంఘాన్ని స్థాపించి ఒక రాజ్యాన్ని స్థాపించే స్థితి పరిస్థితి యేసుప్రభుకి ఎక్కడ ఉండదు అంటున్నారు. ఏం చెప్దాం సమాధానం? మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటున్నామా? మన పిల్లలను మనం రక్షించుకుంటున్నామా? యూట్యూబ్లో కొన్ని చూస్తానండి, మీరు భయపడతారేమో అవి చూస్తే. పాము వచ్చిందండి, పెద్దది వచ్చింది. కోడి పిల్లలన్నీ ఆ పాము చూసి పరిగెత్తేయండి. ఎక్కడికి? తల్లి రెక్కలకి ఇది పరిగెత్తాయి. ఎవరికి పాము వచ్చేసిందండి కోడి కాడికి. పాము వచ్చి ఇలా పడగెత్తింది. చూసిందండి కోడి దాన్ని. చంపేస్తాదేమో కోడి అని నేను అనుకుంటున్నాను. నేను టెన్షన్తో చూస్తున్నా దాన్ని. కోడి పిల్లల్ని ఎక్కడ చంపుతుందో, కోడిని చంపేసి పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోతా అనుకున్నానండి. కోడండి తన పిల్లల్ని అలా వెనక్కి పంపించేసి పాము మెడనట్నే చీర పెరిగేసిందండి. చచ్చిపోయింది పాము. అంటే ఇంత పెద్ద పాము. పిల్లలు ఎక్కడ ఉండడం వల్ల తప్పించుకున్నాయి. పిల్లలు ఎక్కడ ఉండడం వల్ల తప్పించుకున్నాయి. మీకు అర్థమైంది బాగా? ఎక్కడ ఉండడం వల్ల తప్పించుకున్నాయి ధనరాజు గారు? మనం దేని కింద? పాము రెక్కల కింద ఉన్నాం మనం. కోడి రెక్కల కింద కాదు. ఏ రెక్కల కింద? ఇడిచిపోయినారంటే ఈ పామే. ఇక్కడ ఉన్నంత వరకు దేవుని పిల్లలు బయటికి పోతానే పాము పిల్లలు. దేవుడి ఏమిటి దానికి ఎందుకు రాగానే ఆ పాము రావడం ఏమిటి ఎంత దేవుడే గుర్తొచ్చేయండి. యేసుప్రభు అన్నమాట. కోడి తన రెక్కల కిందికి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను కూడా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు విననొల్లకపోతిరి అని ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు ఎంతమంది ఆయన రెక్కల కిందకి రావడానికి చూస్తాను. నోవా కానీ దేవుడు నీ ఒక్కడే కనపడుతున్నావు.
వచ్చేసే వాళ్ళకి కుటుంబాన్ని తెరుచుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? జలప్రలయం రప్పించినాడు. జలప్రలయం రప్పించి చంపేశాడు. మీరు చూశారు. నోవా కుటుంబం తప్పించుకున్నాడు. నోవా కుటుంబం తప్పించుకున్నాడు. ఇంకా ఎవరు తప్పించుకున్నారు? పక్షులు, జంతువులు. మరి జనాలు, వాళ్ళకి జనాలు వచ్చారా, జంతువులు వచ్చారా? ఎవరు రావాలనుకున్నారు దేవుడు? కానీ ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాయి జంతువులు? ఎందుకు వచ్చాయి వాళ్ళకి? దానికి తెలిసిపోయింది. జంతువులకు తెలిసిపోయి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి వెళ్ళాలని దేవుని పిల్లగా వాటికి తెలిసిపోయింది. వాటికి ఎలా తెలిసింది? తెలియజేసింది నోవాహు. ఎవరికి? నోవాహు సువార్త ప్రకటించింది జంతువులుగా, జనాలుగా. బతకాలని ఎక్కడికి వచ్చేసేవి? ప్రకటించిన జనాలకు రావాల్సింది జనాలు, వచ్చింది ఎవరు? జంతువులు వచ్చినాయంటండి. అక్కడుంటే మేము బతుకుతాం. ఆ వాళ్ళకి ఎక్కితే మనం బతుకుతాము, వాళ్ళకి ఎక్కితే మేము బతుకుతాం అనుకున్నాయండి. బయటంటే చచ్చిపోతాం. వాళ్ళకి వెళ్ళిపోవాలి. వాళ్ళు లేకుంటే జీవిస్తాం. మనమంతా ఎక్కడ ఉంటే జీవిస్తాం? జంతువులకు తెలిసిపోయింది ఆడుంటే బతుకుతాయో. మరి మనకు తెలియద్దా ఏడుంటే బతుకుతాం? ఏడుంటే బతుకుతున్నాం, ఎక్కడుంటే బతుకుతాం? దేవుని పిల్లరా, దేవుడు నాకు ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానమును, నేను ఆయన మాటలు చెప్పే అంత గొప్పవాడిని కాదు, అంత స్థితి కలిగిన వాడిని కూడా కాదు. మరి ఎందుకో నాకు మంచి ఆలోచనలు, మంచి తలంపులు నాకు ప్రసాదించి మీ అందరికీ ప్రకటింపజేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. జీవం కలిగినటువంటి మాటలు, జీవించే దానికి కావలసిన ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? జీవించడానికి, ఎప్పటికీ జీవించడానికి కావలసిన ఆహారాన్ని ఒకనాడు ఇశ్రాయేలు కురిపించాడు. మన అపురూపంగా ఉండేది అది. తేనెతో కలిపిన అపురూపం వలె ఉండను అంటాడు. తేనెతో కలిపిన దాని వలె ఉండను. అది తింటే అసలు ఆకలి అంటే ఒక 40 సంవత్సరాల వాళ్ళకు బట్టలు మాయకండి. ఆ బట్టలు ఏమండి, 40 సంవత్సరాలు బట్టలు మాయలేదండి వాళ్ళకు. వేసుకున్న బట్టలు మాయలేదండి. 40 years. ఏమండి, నేను మొన్న ఇక్కడికి వెళ్ళానండి. పాలవంచ, కొత్తగూడెం పక్కన ఉంటుంది పాలవంచ. అక్కడికి వెళ్ళొచ్చాను. వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి బట్టలు వేసుకొని వెళ్ళాను. పొద్దునకి స్మెల్ వస్తున్నాయండి బట్టలు. అక్కడ మీటింగ్ చూసుకున్నాను. రాత్రి మరలా ఇక్కడికి వచ్చానండి. ఎక్కడికంటే చీరాలకు వచ్చాను. అక్కడికి వచ్చేదానికి మళ్ళా బట్టలు వాసన వచ్చేసాయండి. సాయంత్రానికి అంతా కూడా మళ్ళీ అక్కడి నుంచి కడకు వచ్చే లోపల 3-4 జతలు మార్చుకోవచ్చు వచ్చింది. 2-3 వరకు. ఎందుకు? బట్టలు వాసన వచ్చేసాయి. కానీ 40 సంవత్సరాలు వాసన రాలేదంటే బట్టలు, మాయలేదంటే బట్టలు. ఏం బట్టలు అండి అవి? 40 సంవత్సరాలు వాడు చేసుకున్న చెప్పులు అరగలేదంట. ఏం చెప్పులండి బాబు? ఏ చెప్పులు అంటే దేవుడిచ్చిన చెప్పులు. మనం వేసుకునేది ఆ పాపులరు, ఈ గామార్ట్, ఆ మార్ట్ ఇచ్చే చెప్పులు కనుక ఎరిగిపోతున్నాయి. దేవుడిచ్చే చెప్పులు అరగవు. దేవుడిచ్చే బట్టలు మాయము. దేవుడిచ్చే భోజనం తింటే ఎప్పటికీ ఆకలి కాదు. ఆ భోజనం పేరు మీకు తెలుసు కదా, జీవాహారం, జీవవృక్షం ఫలములు. ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథం
మంగళవారం చెప్పిన సబ్జెక్ట్ నేను మరలా మీకు రిపీట్ చేస్తున్నాను, కొంచెం గుర్తు తెస్తున్నాను. దేవుడి పిల్ల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట జయించువానికి దేవుడు దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. భుజింపనిస్తాడంటే ఎక్కడ? ఆహారం పెడతాడంటే ఎక్కడ పెడతాడు? మంచి బిర్యానీ ఉందని తెలిసింది మనకు పలానా చోట, ఈడికి అవుతుందా అడిగి తినాలి, అడిగే పోవాలి, అక్కడికే వెళ్ళాలి. ఎప్పటికీ ఏమి అద్దితే సాయంత్రం వరకు బతకొచ్చాం మనం. మళ్ళా తినాలి బతకాలంటే, మళ్ళా పొద్దున్నే తినాలి బతకాలంటే, మళ్ళా మధ్యాహ్నం తినాలి, మళ్ళా రాత్రి తినాలి. కొందరైతే 5 పూట్ల తింటారు. అంటే మీరు బతకడానికి వెళ్ళాలి, తినాలి ఎప్పటికీ. అందుకే అంటే సమరయ్యాలి అంటుంది, ప్రభు మేము ఊర్లోంచి రోజు వచ్చి బయలుకి వచ్చి నీళ్లు చెందుకోలేక అల్లాడుతున్నాం. ఆ జీవపు నీరు ఏదో నాకు ఒకసారి ప్రసాదిస్తే నేను నీళ్లు చెందుకోకుండా ఇంట్లోనే ఉంటాం ప్రభు అని. అంటే నాకు అర్థం కాలేదన్నమాట. అమ్మా ఇక నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగావంటే నీ జీవితంలో నీకు నీళ్ళు అవసరం లేదమ్మా. ఎందుకంటే నేను ఇచ్చిన నీళ్ళు ఏంటో తెలుసా? ఊరటి నీటి బొగ్గమ్మ. నీలో ఒక బొగ్గ పెడతాను, నీలో ఒక బొగ్గ. ఆ బొగ్గ నుంచి ఎప్పటికీ నీళ్ళు ఉడతాయమ్మా, ఎప్పటికీ ఉడతాయమ్మా. నువ్వు తాగడమే కాదు, నీకు సరిపోవడమే కాదు, ఎంతో మంది ఆ నీటికి సరిపడేంత పంచుతావమ్మా. అవునా ప్రభా? అవును నేను, అవునమ్మా. పంచిందా లేదా? ఊరిటి నీటి బొక్కులోని నీళ్లను ఆవిడ సరిపోవడమే కాకుండా అందరికి పంచిందా లేదా? పరిగెత్తి ఊరంతా ఏం చేసింది? అదేందనుకుంటున్నారు? జీవాహారం నేనే పానమును, నా రక్తం ఏమైనది మీకు? నా రక్తమే మీ దప్పిక తీరుస్తుంది. ఆ రక్తం తాగిన వాడు ఎప్పటికీ దప్పిగా ఉండడు. సాదృశ్యంగా మాట్లాడాడు. సాదృశ్యం, రొట్టె ద్రాక్షరసానికి సాదృశ్యం. దేవుని పిల్ల జీవకృషి వలన ఎక్కడ ఉన్నాయి? చిన్నప్పుడు అంటే ఒక వయసు వచ్చినప్పుడు 24-25 ఏళ్ళప్పుడు చెట్లు పోతూ ఉంటాయి. పరలోకంలో మన జీవవృక్షాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం తినాలన్నాడు. నేను అనుకున్నాను ఇంట్లో ఆపిల్ పండు, సేని పండు, కమలా పండు తింటుంటే అక్కడక్కడ డైనింగ్ టేబుల్ మీద ఎన్ని పెట్టుకుంటారేమో, నేను కూడా వెళ్ళి తినొచ్చేమో అక్కడ అనుకునేవాడిని. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. తర్వాత ఈ పండ్లు పలహారాలు ఇలా ఉండవు, ఆడ బాగుంటాయి తినొచ్చులే అనుకున్నాను చిన్నప్పుడు. పాస్టర్ గారు చెప్తాను. దేవుని ఇప్పుడు అర్థమైందండి, ఆ జీవవృక్ష ఫలాలు ఎక్కడ లేవు. సంఘంలో ఉన్న సంగతి తెలిసినప్పుడు నుండి ఆశ్చర్యపోయానండి. ఎక్కడ ఉన్నాయి జీవవృక్ష ఫలాలు? సంఘంలో ఉన్నాయండి. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడవాలని ఎవరికి సైతం పరలోకమందున్న ప్రధానులకును అధికారులకును ఎఫెసీ 3:11 ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారో తెలుసా? అర్థమవుతుంది. మనమందరం సీఎం దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఆహారం ఎట్లా, మా పరిస్థితి ఎట్లా అని మనం అడుగుతాం. కానీ దేవుని పిల్లారా, సీఎంఏ
మన ఇంటికి వచ్చి నాకు ఆహారం ఎక్కడ ఉందమ్మా, నాకు ఎక్కడ లేదు, రోజు నాకు ఎంత అన్నం పెట్టండి అన్నాడు అనుకో, ఆశ్చర్యపోమడు. ఈయనకు మనం అన్నం పెట్టడం ఏంటి, ఈయనకు మనం ఆజ్ఞలు తీర్చడం ఏంటి, ఈయనకు మనం నీళ్ళేయడం ఏంటి? ఎవరికి ఎవరికి? మీకు ఇప్పుడు అర్థం కావేమో ఈ మాటలు. ఒక జగన్ గారు వచ్చి అమ్మ మీరు నాకు ఇంత అన్నం పెట్టండి అమ్మ అన్నాడు అనుకోండి, మనకేమైపోతుంది? ఆశ్చర్యం కదా. ఈయన మనం అన్నం పెట్టడం ఏంటి? ఇది మీకు అర్థమైతే యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం ఎక్కడ పెట్టాము? సంఘములో పెట్టామండి. నేను తప్పికొంటే నేను నీళ్ళు ఇచ్చి తిరిగి ఎక్కడిచ్చాము? యేసుప్రభు ఎక్కడికి వచ్చేసాడు? నేల కోసం. యేసుప్రభు ఆహారం కోసం ఎక్కడికి వచ్చాడు? దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు యెహోవా ఉన్నవాడు, ఆయన ఎక్కడికి వచ్చాడు? విశ్రాంతి కోసం. ఎక్కడికి వచ్చాడు? ప్రధానమంత్రి గారు వచ్చి మీ ఇంట్లో ఈరోజు నిద్రపోతానమ్మా అన్నాడు అనుకోండి, మీకు ఎట్లుంటుంది? ఆలోచించండి. ఈ మాటలు ఆలోచిస్తే వీళ్ళు లోకంలో ఉన్నటువంటి ఈ అధికారులు వస్తే ఆశ్చర్యపోతే, ఈ అధికారాలు కలిగించింది ఎవరు? ఈ సృష్టిని కలిగించింది ఎవరు? ఈ సమస్తాన్ని కలిగించింది ఎవరు? సమస్తాన్ని కలిగించిన, సమస్తానికి ఆధారభూతుడైన సర్వేశ్వరుడే సాక్షాత్తు వీడికి వస్తున్నాడంటే ఇది ఏమనుకుంటున్నారండి? దీన్ని ఏమనుకుంటున్నారండి? ఇదేమనుకుంటున్నారు అసలు? మనం ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడికి వస్తున్నాడంట ఆయన. జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయంట? దేవుని పరదేశంలో ఉన్నాయంట. దేవుని పరదేశేది? ప్యారడైజ్. ఇంగ్లీష్లో రెస్ట్ ప్లేస్. విశ్రాంతి తీసుకునే స్థలాన్ని ఏమంటారు? వెయిటింగ్ హాల్ కదన్నయ్య, పరదైసు. ఇంగ్లీష్లో ప్యారడైజు. ఏమండి? రెస్ట్ ప్లేస్, విశ్రాంతి తీసుకునే స్థలం. ఆ విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది దేవునికి? పరలోకం కదా, స్వర్గం కదా. స్వర్గంలో ఉంటున్నాడేమో దేవుడు అనుకుంటున్నాము మనం, కానీ ఆయన మాత్రం ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఒక ఇంటి యజమాని ఎక్కడ తీసుకోవాలనుకుంటాడు రెస్ట్? ఒక ఇంటి యజమాని, ఒక తండ్రి, ఒక కుటుంబానికి తండ్రి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు? బయట అంతా అలసిపోతాడండి. బయట 5 స్టార్ హోటల్ ఉండు, బయట 3 స్టార్ హోటల్ ఉండు, ఎక్కడ ఎంత ప్యారడైజ్ అయినా, ఎంత పెద్దదైనా, ఎంత హోటల్ అయినా కూడా ఎక్కడుంటే అతనికి ఆనందం చెప్పండి. ఏమండి, నేను నిన్న మొన్న మీటింగ్స్ పోయింది, సర్వ మర్యాదలు చేశారండి నాకు. బయటికి వెళ్తే వాళ్ళు ఎంత ప్రేమిస్తారు తెలుసా, ఎంత అభిమానిస్తారు తెలుసా. సుమారుగా 10 రకాల వంటలు చేశారు. షట్టర్ గారు, మీకు పీత కావాలన్నా, మీకు రొయ్యి కావాలన్నా, మీకు చేప కావాలన్నా, మీకు ఏదో ఆడ మనసు, మగ మనసు, ఈ కొలువు ఏదో చెప్పారు. మలుగు, మడుగు చేపల్లో ఏ చేప ఏమంటారు, ఎప్పుడు ఏమంటారా, ఏదేమంటారు, అన్ని రోజులు ఉంటాయి. ఏమండి, అన్నంలో 4-5 రకాలు. ఏమండి, చాలా ప్రేమిస్తారండి. మంచి వసతి, మంచి భోజనం. కానీ రాత్రి అయితేనే నాకు ఆడుంటా తెలుసా మనసంతా. సాయంత్రం అయితేనే కోళ్ళు గూట్లోకి పోయినట్టు, పక్షులు గూట్లోకి పోయినట్టు నేను అడిగిపోవాలనుకుంటాను తెలుసా. నాకు కూడా గూడు ఉంది కదా, భార్య పిల్లలు కుటుంబం ఉంది కదా, నేను కూడా దగ్గరికి రావాలి, వాళ్ళతో కొనుక్కోవాలి. వాళ్ళు నాకు పెద్ద పెట్టేశారండి. డబుల్ కాట్ మంచము, బెడ్, ఫ్యాను, ఏసీ. షట్టర్ గారు పుడుకోండి సార్, నేను చిన్నగా ఏమంటారు, నేను వెళ్తానండి. ఏంటంటే ఇంత చక్కగా అరేంజ్ చేస్తే వెళ్తామంటారు. ఈ రాత్రి పూట పొద్దున్న నడుచుకోరు, లేదండి నేను వెళ్తాను. కష్టాలు పడాలి, కష్టాలు.
డబల్ డక్కర్లో బుక్ చేసుకున్నాను టికెట్. కూర్చొని రావాలా డబల్ డక్కర్ ట్రైన్ ఏసీ. ఆ ఏసీ నా మీదే పడుతుంది, ముక్కులు ఆడటంలే. ఏమిటి కొనుక్కునేదని కుదరడంలే. 3 సీట్లు ఉంటాయి. ఈ పక్క నా మీద పడ్డాడు, ఈ పక్క నా మీద పడ్డాడు, ఇద్దరు గురక పెడుతున్నారు. చెవుల్లో ఎట్టుందంటే నాకు ఆ గురక్కడ ఎలా ఉందంటే ఏమండి మామూలుగా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. లేచాను. చిన్న ఒక కాబట్టి బెడ్షీట్లు ఎన్ని మా భార్య పాపం అప్పటికప్పుడు పెడుతుంది కనుక ఎన్ని పెట్టలేదు. ఒక లుంగి ఏదో పెట్టింది మొత్తానికి. ఆ లుంగి ఒకటి ఆ దారికి వారం ఏదో ఒక స్థలం ఉంది, అంతే ఉంది. అది ఎంత ఉంది స్థలం, ఇంత స్థలంలో ఆ లుంగి పరుచుకున్నాను. ఆ ఏసీ రాని చోట ఒక చోట మూల ఉండింది, ఆడ కొనుక్కున్నాను. ఆడ కొనుక్కుంటే ఇట్టే కొనుక్కోవాలా, ఇట్టే ఇట్ట తినేదానికి లేదు. అండి ఎంత కష్టపడి ఇంటికి వచ్చానంటే అంత కష్టపడి ఇంటికి వచ్చాను. అంత బాగుంది కదా, అక్కడ సౌకర్యం ఉంది, మంచి ఆహారం ఉంది, మంచి వసతి ఉంది. ఇన్ని ఉన్నా నేను ఎందుకు ఇంత కష్టపడి ఇంటికి వచ్చాను చెప్పండి. ఎక్కడ కొనుక్కుంటే ఉంటాను? నిజమే కదా నేను చెప్పేది. ఎక్కడ కొనుక్కున్నట్టు ఉంటాను. ఒక తండ్రికి కుటుంబం దగ్గరికి వచ్చి భార్యలు పిల్లలు వీళ్ళందరినీ చూడగానే ఆ కష్టమంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. కరెక్టేనా? ఏమంటే నీళ్ళు పోసుకున్నాడు భార్య, వాళ్ళు నీళ్లు పెట్టుంటారు కానీ ఈవిడ నీళ్ళు పెడుతుంది. ఏ నీళ్ళు బాగుంటాయి? ఈవిడ పెట్టిన నీళ్ళే బాగుంటాయి. ఏందో మరి ఈయనే నీళ్ళు పోసుకోవాలి. ఈవిడ పెట్టింది తింటేనే ఆనందం. వాడు 10 రకాలు 20 రకాలు పెట్టా ఈవిడ పప్పు చారు చేసి ఒక అన్నం చేసినా అదే రుచిగా ఉంటుంది. ఆ పిల్లలను చూడగానే అదొక సంతోషం. మీకు అర్థమవుతుందా? అంటే ఎక్కడ విశ్రాంతి? పరలోకంలో స్వర్గంలో అష్టైశ్వర్యాలు ఉన్నా ఆయనకి ఆనందం ఎక్కడ? మీకు ఆనందం ఎక్కడ? మనకు ఆనందం ఎక్కడ? దేవుడు పిల్లల సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత అండి. సంఘానికి ఎందుకంటే సంఘంలో ఎవరు ఉంటారు? తన పిల్లలు ఉంటారండి. తన పిల్లలు సంఘంలో ఉంటారు. సంఘం అంటే ఇదే. సంఘం అంటే ప్రజలు. ప్రజల మధ్యకి రావాలి, ప్రజలతో ఉండాలి. ప్రజలు ఎవరు? తన పిల్లలు. తన పిల్లలతో కొనుక్కోవాలి, తన పిల్లలతో విశ్రాంతి తీసుకోవాలి, తన పిల్లలతో కలిసి తినాలి. ఇది ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను కూడా వచ్చి వాళ్ళతో కలిసి అన్నం తింటాను, నేను భోజనం చేస్తాను. ఇస్తాను అవకాశం. ఎవరు ఉంటున్నారు మనతో తినడానికి? దేవుడు ఉంటున్నాడా? తినేటప్పుడు దేవుడు ఉంటున్నాడా? మనం కుటుంబంగా కలుసుకొని మాట్లాడుకునేటప్పుడు మాకు దేవుడు ఉంటున్నాడా? తండ్రి కదా. వీళ్ళు తల్లిదండ్రులు దబ్బేసేట్టు మనం కూడా దబ్బేస్తున్నాం. తలుపు దడుతున్నానంటే అర్థం బయటికి దబ్బి మూసేసిందాం. సంఘం అంత గొప్పదండి. సంఘంలో ఏమన్నా జీవ వృక్ష ఫలములు ఉదింపునెత్తున ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. సంఘములతో చెప్పుచున్న మాట. ఈరోజు కడపలో ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నాడు. నేనేం చేస్తాను తెలుసా? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపడుతును. జయించువానికి. జయించే దేవుడు సంఘములో ఉన్నవాడే జయించగలడు. బతికేవాడండి దేవుడికి కావాలి. చచ్చేవాడు ఎందుకు దేవుడికి? బతికేవాడు కావాలి. బతికే దేవుడు సాతాను గాడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడికి పారిపోవాలి? ఓడలేకండి. ఓడలేక పారిపోవాలి. సంఘంలోకి పారిపోవాలి. సంఘంలోకి వచ్చేయాలి. సంఘంలోకి వస్తే అయిపోయావు, ఇంకా రక్షణ పడిపోతావు. సంఘంలోకి రావాలి, పరిగెత్తాలి. సంఘంలోకి జంతువులు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి.
మనం చెప్పాను కుందేలు గురించి. పరిగెత్తాం ఎక్కడికి? పరిగెత్తా ఉంటాయి కుందేలు. యూట్యూబ్ చూడండి, అవి చూడండి. వేరే పనికి పని చూడకండి. ఆ సెల్లు పెట్టుకొని ఏంటేంటో చూస్తూ ఉంటారు. ఆ సినిమాలు, షికార్లు, ఆడపట్టీలు కొట్టేది, ఈవిడి పట్టీలు కొట్టేది, ఈవిడి చీర కట్టేది, ఆవిడ చీర కట్టేది, ఇవన్నీ చూసి వేస్ట్, టైం వేస్ట్. ఆడవాళ్ళు ఎక్కువ చీరలు చూస్తూ ఉంటారు అనుకుంటా. బంగారులు, చీరలు, ముగ్గులు, జడలు. జడ వేసుకుంటే సార్ జడలేదు. కాబట్టి దేవుని పిల్లలు మంచి చూడండి. ఈ కుందేలు ఏముంది? ఎక్కడుంది? కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. 104:17 చదవండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. చదవండి. గొప్ప కొండలు 18. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. చూసారా? కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. కుందేళ్లకు ఆశ్రయస్థానం ఎక్కడ? బండ. గద్ద చూసిందంటే అండి కుందేళ్ళు పట్టుకొని తెస్తుంది. ఎందుకంటే బలమైన దేవుడు అక్కడ. కుందేలా గద్ద బలమైంది. తోడే చూసింది అనుకో వదిలిపెడుతుందా? వదిలిపెడుతుంది. ఎందుకు? బలమైంది ఎక్కడ? బలమైన దేవుడు అక్కడ. సింహం బలమైందే, కుందేలు బలమైందే, చిరుతుపులు బలమైందే, కుందేలు బలమైంది. అంటే ఎన్ని బలమైనటువే? బలహీనమైంది కుందేలు. బలహీనమైంది కుందేలు. ఈ బలహీనమైన కుందేలు పరిగెడుతుంది. ఎక్కడికి? ఎన్ని తరుముతాయి. తరిమినప్పుడు ఎక్కడికి పరిగెత్తుంది? బండ సందుల్లోకి వెళ్తాది. బండ సందుల్లోకి ఎప్పుడైతే వెళ్తాదో, ఇప్పుడు ఎవరు బలమైంది? సింహం అంత బలం ఉన్నా కుందేళ్ళు బయటికి తీయలేదు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళింది? అది బండలోకి వెళ్ళింది. ఎప్పటికైతే బండలోకి వెళ్ళిందో, ఒకవేళ తీసుకోవాలనుకున్నా బయటికి తీసుకురావాలా అని బండను పగలగొట్టాయో తీసుకురావాలని చెప్పి గట్టిగా తలతో గుర్తింది అనుకో బండకు, ఏమైతుంది? ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లరా, బండలోకి వెళ్ళిన తర్వాత దాన్ని బయటికి తీయడం కష్టం. సాతాను వాడు బలవంతుడు కావచ్చేమో, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, ఎవరు బలవంతుడు? సాతాను కాదు, మనం బలవంతుడు. నువ్వు ఇక్కడుంటే నువ్వు బలవంతుడు గనక, ఇక్కడుంటే నువ్వు బలవంతుడు గనక సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రంగా నువ్వు బయటికి పోయేవరకు బలహీనుడు. ఇక్కడ ఉన్నంత వరకు బలవంతుడు, బయటికి పోతే బలహీనుడు. మరి బయటికి రావడానికి ఏం చేస్తాడు? చెప్పాను కదా మీకు, ఎండ్రకాయని బయటికి తిట్టుకోవడానికి చాలా తెలివిగా నక్క ఏం చేస్తుంది తెలుసా? చాలా తెలివి ఉపయోగిస్తుంది. దాంట్లో ఉన్నంత వరకు అది బలమైంది, బయటకు వస్తే కష్టం. బండలో ఉన్నంత వరకు బలమైనటివి కుందేలు, బయటకు వస్తే కష్టం. సంఘంలోకి రావాలి. సంఘంలోకి వస్తే నీకు బలంగా వస్తుంది. సంఘంలోకి నీకు వస్తే నీకు బలంగా వస్తుంది. ఏ విధంగా రాగలదు? ఏమండి చెప్పంటారా? దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలమును, నీకు జీవవృక్ష ఫలాలను ఎప్పుడైతే తింటావో నీకేమొస్తాయి? బలం వస్తుంది. మరి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి ఇక్కడ, మీరు తినడానికి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఏ చూపించండి. వాక్యమేనా? నిజమేనా? కరెక్టేనా? ఓకే, వెరీ గుడ్. మరి తింటున్నారా? అంటే తంతున్నారా? లేదా తనించుకుంటున్నారా?
నువ్వు చెప్పాలి. మీరు ఇది కూడా తింటున్నారా? ఇది తింటే ఏం చేయాలి సాధారణంగా? ఇక్కడికి వచ్చిన తర్వాత జీవవృక్ష ఫలాలు అంటే దేవుని వాక్యమే ఫలం. ఆ ఫలం తిన్నప్పుడు మనం ఫలవంతంగా మారుతాం. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మీ ఆత్మను రక్షిస్తుంది. శక్తిగల వాక్యం అవే జీవవృక్ష ఫలాలు. ఎప్పుడైతే ఫలాన్ని మనం తింటామో మనం ఫలంగా మారుతాం. దేవునికి బలంగా మారుతాం. ఫలం ఏం చేస్తుంది? బలం ఇస్తుంది. ఇప్పుడు పొగ పెడతాడు, బయటికి రావడం. ఒకవేళ అంటే బయటకంటే ఇక్కడ బయట తిరుగు ఎక్కడ తిరిగినా మనలో ఫలం ఉండాలి. జీవవృక్ష ఫలం ఉండాలి. వాక్యం ఉండాలి. ఆ వాక్యం అనేది బయటికి రాకూడదు. ఆ వాక్యం మన నుంచి పోకూడదు. ఎప్పుడైతే వాక్యం పోయిందనుకోండి మనం బలహీనం మారిపోతాం. సాతాను ఏం చేస్తాడు? మనలో ఉన్న దేవుణ్ణి, మనలో ఉన్న వాక్యాన్ని బయటికి తేవాలని చూస్తాడు. ఎప్పుడండి దేవుడు బయటికి వెళ్ళేది? దేవుడు మనతో ఉండకుండా ఎప్పుడు వెళ్తాడు? పాపంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఎడబాస్తాడు. మనం ఎప్పుడైతే పాపాలు చేస్తామో, తప్పులు చేస్తామో, తప్పుడు మార్గంలో నడుస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎడబాస్తాడు. అనే దానికి మనకు మంచి రెఫరెన్స్, మంచి ఒక ఉదాహరణ ఎవరు? శాంసన్. బలవంతుడు, శారీరకంగా బలవంతుడే, ఆత్మీయంగా బలవంతుడే. అందుకే ఆయన పుట్టాడు. ఫిలిస్తీన్ చేతుల్లోంచి ఇశ్రాయేలు రక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు గాడి దవడితో ఈ మందిని చంపేసాడు అనే సంగతి కూడా మీకు చెప్పాను. అలాంటి బలవంతుడు ఎక్కడికి పోయి బలహీనుడిగా మారిపోయాడు? దేవుడు ముందుగానే చెప్పాడు, నేను నీ వెంట్రుకల మీద మంగళ కత్తిని వేయకూడదు. బాగా వినండి అందరూ, ముగిస్తాను ఇక. నీ వెంట్రుకల మీద మంగళ కత్తి పాడకూడదు అన్నాడు. పాడకూడదు. పడితే ఏమైతుంది? పాపం. మీరు ఇదే గుర్తుంచుకోండి. దేవుడు ఏది చెప్తాడో దానికి భిన్నంగా చేయడమే పాపం. దేవుడు చెప్పిన మాటను కాదని వ్యతిరేకంగా జీవించడమే పాపం. అలాంటి పనులు మనం ఏమైనా చేస్తున్నామా? బలం అండి, మనకు బలం కలిగే మాటలు దేవుడు అందిస్తున్నాడు మనకు. మన బలం ఎవరు? దావీదు అంటాడు, నా బలం ఎవరో తెలుసా? నా యెహోవా, నా దేవుడే నా బలం, కాచుకోలేదన్నాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది, దేవుని యుద్ధం. నా బలం ఎవరు? దేవుడు నా బలం. ఏంట్రా కుక్క పిల్ల మీదకి వచ్చినట్టు వచ్చినావు? నువ్వెంతుండవు, నేనెంతుండా? ఆఫ్టర్ నువ్వు వచ్చేది నన్ను యుద్ధానికి అంటున్నాడు. చిన్నోడే దేవుడు పిల్లరా. కత్తి వేయకూడదు అన్నాడు దేవుడు, కత్తి వేయకూడదు అన్నాడు. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. కత్తి వేయించాడు, అక్కడికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? మీ అందరికి తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళాడండి? పొగ. ఏం పొగ పెట్టింది? మొట్టమొదట వాడు ఎక్కడ కొడతాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేత్రాశ. చూపుకు నీకు రమ్యమైనదిగా కనబడేటట్టు చేస్తాడు. చూపుకి ఎలా కనబడేటట్టు చేస్తాడు? రమ్యమైనదిగా. చూపులకు రమ్యమైనది, తినుటకు రుచిగలది. అంటే వాడు పడేసేది ఎక్కడో తెలుసా? కంటికి కనపడేదాన్ని ఎలా చేస్తాడంటే నీకు అందంగా కనపడేటట్టు చేస్తాడు. ఆ పాట తయారు తీసుకున్నాను. కంటికి అందంగా కనపడేటట్టు చేస్తాడు. అందం గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అందం మోసకరం. అంటే ఇప్పుడు అందగత్తెలు నీకు కనపడతాను, నువ్వేం చేయాలా? ఓహో ఇది మోసమా? ఏం చేయాలి? ఏమండి, ఒక స్త్రీ మన కంటికి అందంగా కనపడింది అనుకోండి,
వెంటనే మనకి ఏమర్థం అవ్వాలి? ఓహో, డూబ ఇది. పాప ఎవరు? పాపమా? ఓ డూబ ఇది. ఊఫ్ అని వచ్చేయాలి. ఓకే, అందం ఏంటి? మోసం. ఇది మోసం, మోసం. మా అత్త కూడా బలంగా చచ్చిపోయాడు, పక్కింటాడు, హెచ్ఐవి వచ్చి చచ్చిపోయాడు, మోసపోయాడు. వాడు ఇంకా లేనిపోయిన రోగాలను వచ్చి చచ్చిపోయాడు. మోసం. అందం ఏంటి? మోసం. మోసపోయాడండి పాపం. ఎవరు? శాంసన్ పోయాడు. దేంతో పడేస్తాడండి వాడు? నేత్రాశ. తర్వాత యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఏముంది తల్లి అక్కడ? లోకములో ఉన్నదంతయు ఏమండి? 17వ వచనం లేదా 15 నుంచి చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్నది వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నవన్నీ అనగా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. చూసారా? నేత్రాశ, ఇంకా శరీరాశ. తిండి కనపడగానే తినాలి, తిండి కనపడాలని తినాలి. చర్చి ఉంది, మనం వచ్చి తినొచ్చు కదా, లేదా తినాలా పోవాలా? ఇదే ఆశ, శరీరాశ. ఇకపోతే నేత్రాశ, చూసిందల్లా కావాలనేటట్టు చూపిస్తాడు. నీకు నీకు అందంగా చూపిస్తాడు. ఆనందంగా ఉండేదానికి భలే ఉంటుంది. ఇది భలే ఉంటుంది. నువ్వు వెళ్ళు భలే ఉంటుంది. నువ్వు వెళ్ళు భలే ఉంటుంది. ఇంకా వెళ్ళేంత వరకు వాడిని సతాయిస్తానే ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతాడు? ఏమైనా చూడండి, శాంసన్ వెళ్ళాడు ఎవరి దగ్గరికి? దెలీలా అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏం చేశాడు? ఆవిడ తొడ మీద పనుకుంటాడు. ఎక్కడ పనుకున్నాడు? ఆవిడ తొడ మీద పనుకున్నాడు. అమ్మ ఏం చేసింది? చక్కగా దూరింది. దూతని మనోడు అడిగిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంగళ కత్తి పెట్టి నెత్తిపోయిన అంతా కూడా క్షవరం చేస్తున్నా అయ్యగారికి ఏమండి మెలకు రాలేదంటే అయ్యగారికి అక్కడ బాగా నిద్ర వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మత్తుడు ఎక్కడైతాడు? మత్తుడు, నువ్వు మత్తుడు పోయి ఉండక అన్నాడు దేవుడు. నువ్వు మత్తుడు పోయి ఉండక అంటే మత్తుడు ఎక్కడవుతాడు? స్త్రీ దగ్గర ఏమైపోయాడు? మత్తుడు అయిపోయాడు. అయ్యగారికి ఎవరు వచ్చేది తెలీదు, ఏం చేసేది తెలీదు. మంగళ కత్తి వేయకూడదు అన్నాడు. మంగళ కత్తితో చక్కగా క్షవరం చేసేసారండి. అంతా తలంతా క్షవరం చేసేసారు. ఎప్పుడైతే దేవుడు మాటకు భిన్నంగా అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఎన్ని చేశారు, నా మాట ఏమైంది? నేను వద్దు ఇంక నాకు వద్దు. అంతే కదా మరి. నీ మాట విన్నప్పుడు నువ్వు అక్కడ ఉంటావా? నీ మాట విన్నప్పుడు నువ్వు అక్కడ ఉంటావా? నీ మాట విననప్పుడు నువ్వు అక్కడ ఉంటావా? మన మాట విన్నప్పుడు మనం ఎందుకండి అక్కడ? ఇప్పుడు మీరు నా మాట ఏదైనా వింటే, నేను చెప్పింది గౌరవించి వింటే నేను మీ దగ్గరికి వస్తాను. మీరు నా మాట విన్నప్పుడు, మీరు నన్ను పట్టించుకున్నప్పుడు, నన్ను పక్కకు పడేసినప్పుడు నేను ఎందుకు వస్తాను చెప్పండి? నేను రావడానికి ఇష్టపడను. మీ దగ్గరికి రావడానికి ఇష్టపడను. దేవుడు కూడా అంతే. నన్ను ఇష్టపడితే మీరు నన్ను ఇష్టపడితే నేను వస్తే బాగుంటుంది. మీరు నన్ను ఇష్టపడినప్పుడు నేను వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు నన్ను ఇష్టపడితే నేను ఇంటికి రండి, నా ప్రార్థన చేద్దరు, వాక్యం చెప్తారు అంటే ఓకే. 2-3 సార్లు అడిగారు రా పాపం, వాళ్ళు రావడం ఇష్టపడుతున్నారు, మనం వెళ్ళాం, మన రూతు రెడీగా పోదాం, మనం వెళ్దాం అని చెప్తాం మా వారికి. మేము వచ్చిన నుంచి ఆ బాబులు ఆ పక్క పడేను, ఈ బాబులు ఈ పక్క పడేను, కొమ్మన కన్నా బాబులు అట్లా మాట చూసారా? ఇలాంటివి చేస్తూ ఉంటారు. రాని ఇష్టపడతావా? ఎవరు ఇష్టపడరు? దేవుడు కూడా ఇష్టపడ్డండి. దేవుడు కూడా ఇష్టపడ్డు. మీరు గమనించుకోండి. మన దగ్గర దేవుడు ఉన్నాడని మనం అనుకుంటా ఉండొచ్చేమో, కానీ ఉండాలా లేదని తెలియడానికి ఒకటే రుజువు ఏంటంటే ఆయన మాట మనం వింటే మన దగ్గర ఉంటాడు, లేకపోతే
ఉండడు. ఇది మీకు రుజువు. దేవుడు మనతో ఉంటే మన సంఘంలో ఉన్నట్టే, లేకపోతే లేనట్టని గుర్తించుకోండి. దేవుడి పిల్లలారా, శాంసన్ లేడండి అక్కడ. శాంసన్ క్షమించండి, శాంసన్ దగ్గర దేవుడు లేదు. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? మొత్తం బలాన్నంతా, ఇంటిలో తన బలం ఉంది, ఆ బలాన్నంతా తీసిన తర్వాత ఫిలిస్తీన్లు వచ్చినట్టు మీద పడ్డానికి వెంటనే లేచేసాడు. లేచి ఎప్పటి వల్ల ఏం చేశాడు? విరజిమ్ముకుందని లేచాడు. కానీ విరజిమ్మలేకపోయాడు. దేనికి? దేవుడు ఎడబాసిననే సంగతి శాంసన్కు ఎందుకు? అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. సంఘాన్ని వదిలితే సాతాన్ చేతులకు అర్థం. సాతాన్ చేతుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే సంఘం చేతిలో ఉండాలి. బండలేకి గుండె దూరినట్టు బండలో ఉండాలి. బండలో ఉండాలి. ఎందుకు? బండెవరు? యేసుక్రీస్తే బండ. ఆ బండ దగ్గరికి సాతాను వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదిరిందే? నిన్ను నన్ను కనీసం కదపలేదు. బయట నుంచి అరుచుకోవుతుంది కానీ మనం ఏం చేయాలి? మీరు బయట అరుచా ఉంటే మీరు వెళ్ళిపోయారు, రాయ అంటానే ఉంటుంది బయట. మీరు వచ్చేంతవరకు, ఎలక బయటకు వచ్చేంతవరకు కూడా పొగ పెడతానే ఉంటాడు. ఒక కోడి రెక్కల కింద పిల్లలు ఎలా ఉండాలో మనం కూడా దేవుడి కింద అలా ఉండే పిల్లలుగా మనం ఉంటాం. మళ్ళా దేని గురించి ఇంకా చక్కటి వివరణ ఇస్తాను మీకు. అది మధ్యాహ్నం అందరూ రండి, చాలా మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను. సంఘం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, దీంట్లో ఉండి ఎంత క్షేమమో తెలుసుకోండి. దేవుడే సాక్షాత్తు సంఘంతో ఉండాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారే పరలోకాన్ని వదిలిపెట్టి సంఘాన్ని స్థాపించడానికి వచ్చాకంటే దీనికి ఉన్న ఆధిక్యత ఆలోచించాలని కోరుకుంటున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, మీకు అందరూ మీ పిల్లలు ఈ మాటలు విన్న మాటల ప్రకారం మీ పిల్లలు బ్రతకడానికి సంఘంలో చక్కటి తండ్రి స్థితిని సంపాదించుకునే పరిస్థితిని పిల్లలకి ఇవ్వండి. ఈ పిల్లలందరినీ కూడా తండ్రి పెంచడానికి, నడిపించడానికి నాకు ఆధిక్యతనిచ్చినారు. గొప్ప పరిస్థితిని కల్పించారు. ఈ పిల్లలందరినైనా చక్కగా నడిపించినట్లు నాకు సహాయం పెడుతున్నాను. పిల్లలకు క్షేమకరమైన ప్రయాణాన్ని ప్రసాదించండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కనికరించండి, కటాక్షించండి. ఇదిగో తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు వారిని వాళ్ళ కష్టాన్ని తెచ్చండి, వాళ్ళ కన్నీళ్లు తోడవండి. కావాల్సిన ఈవులు, పరసంబంధమైన దీవెనలు ప్రసాదించండి. ఎక్కడికి వెళ్ళండి పిల్లలు ఈ వాక్యంతో ఉండలాగా, బండలో ఉండలాగా, బండను ఆశ్రయించులాగా, ఆత్మను రక్షించుకున్నాను సహాయం మీ సన్నిధితోడుగా యేసుక్రీస్తు వారి అద్భుతమైన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.